మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. సమంత నాగ చైతన్య వీళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తున్నారా? ఏంటో మరి ఎందుకో వీళ్ళిద్దరూ చాలా క్యూట్ కపుల్ అండి. వీళ్ళు చూసిన తర్వాత మనకి వాళ్ళ మీద వాళ్ళిద్దరూ కలిసి ఉండాలనే కోరిక ఉంటుంది. అలా కలిసి ఉండాలని నేను చాలా వీడియోలు చెప్పాను గతంలో. ఇప్పుడు మళ్ళీ ఒక పోస్ట్ వైరల్ అవుతుందన్నమాట. అంటే కొన్ని సమాధానాలు చెప్పడం ఇవన్నీని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'ఖుషి' సినిమాలో చూస్తున్న ఆ సినిమాలో ఆవిడ సమంత కొన్ని పోస్ట్ పెట్టిందన్నమాట. నా పట్ల కేరింగ్గా ఉండేవాడు, కూల్గా ఉండేవాడు, మిస్ అయిపోయానని చెప్పి కొన్ని పోస్టులు మాట. నేను జీవితంలో ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకే తెలియదని ఇలాంటి అనడం. తర్వాత సుమన్ ఇంటర్వ్యూ చెప్పలేకుండా తను కళ్ళ నిండా నీళ్లు తిరగడం ఇవన్నీ చాలా వచ్చాయి. అలాగే నాగ చైతన్య కూడా మాట్లాడుతున్నప్పుడు కానీ మామూలుగా పోస్టులు పెడుతున్నప్పుడు కానీ నేను జీవితంలో చాలా పెద్ద పొరపాటు చేశాను, అసలు సమంతని విడిచిపెట్టడానికి కారణం మా మధ్య ఏం లేదు, ఈగోలే, కానీ గోరంతల్ని కొండంత చేసింది మీ మీడియా వాళ్ళే అన్నాడు. అది నిజం. గోరంతల్ని కొండంత చేసింది ఎవరంటే డెఫినెట్గా మీడియా వాళ్ళే అన్నమాట. ఎందుకంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు. ఆ పులి తోక అవునో కాదో తెలుసుకునేలాగా వీళ్ళిద్దరూ విడిపోతారు. అది జరిగింది ఇప్పుడు. అయితే మళ్ళీ కూడా వీళ్ళు ఎలా ఉన్నారంటే ఒకరి పట్ల ఒకరికి ఇంకా ఆరాధనాభావం ఉందండి. ఎందుకంటే పెళ్లి చేసుకుంటారంటే ఏదో అన్నారు, శోభిత దూరిపాళ్ళకి మీకు ఇంకెవరెవరు, అప్పుడు సాయి పల్లవి ఇలా ఇంకెవరెవరో రేపొద్దున పెళ్ళి అయిపోతుంది అన్నట్టుగా మాట్లాడారు. ఇక్కడ ఇంకేముంది, సమంతకి ఎవరో ఉన్నారు, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో విజయ్ దేవరకొండ ఉన్నాడు అని వీళ్ళు మాట్లాడారు. కానీ ఏమీ లేదు. ఆవిడ మట్టుకు ఆవిడ వెళ్ళిపోయి ఆవిడ చేసుకోవాల్సిన పనులు చేసుకుంటుంది. మధ్యని చైతన్యని తలుచుకుంటుంది. అలాగే చైతన్య కూడా ఇంకొక సెంటిమెంట్ ఒకటి చోటు చేసుకుందండి. సమంత తన పక్కన ఉన్నప్పుడు ఒక విగ్రెస్గా ఓ మంచి డిగ్నిఫైడ్ హీరోగా ఉన్నటువంటి చైతన్యలో ఏదో ఒక అలసట కనిపిస్తుంది, ఏదో ఒక డిప్రెషన్ కనిపిస్తుంది. ఈ డిప్రెషన్ని, అలసటని నాగార్జున గారు గుర్తించే ఉంటారు. ఎందుకంటే అప్పుడు అన్నీ నాగ చైతన్య గారి సక్సెస్లే. ఎక్కడైనా హీరోగా వెళ్ళినట్టయితే అమ్మాయిలు ఎగబడడం కానీ, ఆ సినిమాలు సక్సెస్ అవ్వడం కానీ, 5 సినిమాలు ఉంటే 5 సినిమాలో 3 సినిమాలు సక్సెస్ అయ్యాయన్నమాట. అలాంటి ఆ సక్సెస్ రేటు పడిపోయింది. ఇప్పుడు నాగ చైతన్యకి ఓ సినిమా ఉందంటే సినిమా ఎలాగుంటుంది, ఆ సక్సెస్ అవుతుందా అవుదా, మార్కెట్లో పేరుపోతుందా, ఇన్ని అనుమానాలు ఉన్నాయి. అప్పుడు అలా కాదు కదా. నాగ చైతన్య గారి పక్కనే సమంత ఉన్నప్పుడు సమంత మీటింగ్లో మాట్లాడే మాట నాకు బాగా జ్ఞాపకమే. మా సినిమా మజిలీ, మా ఆయన ఎలా ఉందో, ఆ సినిమాని ఆదరిస్తున్నారో లేదో ఇంతవరకు ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను, ఇప్పుడు కూడా నేను షేక్ అవుతున్నాను అని చెప్పింది మాట. అంటే ఏమిటి, అంత డెడికేషన్ భర్త పట్ల చూపించినటువంటి సమంత ఎందుకు వదులుకుందో తెలియటం లేదన్నమాట. అయితే తాజాగా ఒక ట్వీట్ ఏంటంటే, సమంత హనుమాన్ సినిమా చూసి పొగడ్తల వర్షం కురిపించింది. కరెక్టే, హనుమాన్ సినిమా కోసం సమంత పొగడ్తల వర్షం కురిపించిందంటే ఆవిడకి స్పందించే గుణం ఉంది. దేనికైనా సెన్సిటివ్గా స్పందిస్తుంది, నో డౌట్, అందులో సందేహం లేదు. కానీ సేమ్ సమంత ఏదైతే పోస్ట్ పెట్టిందో అంతకు మించి హనుమాన్ సినిమాని పొగుడుతూ నాగ చైతన్య పోస్ట్ పెట్టాడన్నమాట. ఇక్కడేంటి, మనం విడిపోయినప్పుడు కూడా వాళ్ళ తాలూకు ఆలోచనలు ఒకటే, విడిపోయినప్పుడు కూడా ఇద్దరి భావాలు ఒకటే. అంటే శరీరాలు వేరైనప్పుడు కూడా ప్రాణం ఒకటేగా ఉన్నారు కనుక పెద్దలు కల్పించుకొని వాళ్ళిద్దరినీ ఏముంది కొంతకాలం విడిపోతారు, కానీ మళ్ళీ కలిసి ఉన్నట్టయితే ఒకళ్ళు విలువ ఒకళ్ళు తెలుసుకుంటారు కదా. వాళ్ళ జీవితంలో విడిపోయే ప్రసక్తే ఉండదు. ఇది పెద్దవాళ్ళు కూడా ఆలోచించారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నాగార్జున ఒక అనుకోకుండా అంటే ఫస్ట్ వైఫ్ని విడిచిపెట్టి రెండో భార్యని ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. సుమంత్ అనుకోకుండా విడిపోయే పరిస్థితి వచ్చింది. అలాగా ఇట్లాంటివన్నీ ఎందుకు రావాలి? అలా సుప్రియ భర్తను విడిచిపెట్టింది, రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇటువంటి దీన్ని ఏమంటారు,
మూఢనమ్మకాలకి చిక్కుపెట్టే విధంగా లేదు. వాళ్ళు విడిపోలేదు, వాళ్ళు శారీరకంగా దూరంగా ఉన్నారు కానీ మానసికంగా ఇద్దరు ఒకటే అని ఎవరైనా కంకణం కట్టుకొని సమంతని చైతన్యని ఒకటి చేస్తే మళ్ళీ చైతన్య యథాలాపంగా కొండంత బలంతో కొనసాగుతాడు. అలా సమంత కూడా నాకు ఇంక నెక్స్ట్ ఇంకేముంది, చావు తప్ప ఇంకోటి ఏమి లేదు, నాకు నల్లంత దూరంలో కనిపిస్తుంది చావే అని ఇట్లాంటి మాటలు మాట్లాడడం కాకుండా, లేదు నీకు ఒక 100 ఏళ్ళ లైఫ్ ఉంది కనుక మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయండి, మీ తప్పుని మీరు సరిదిద్దుకోండి, మీరు ఇద్దరైనప్పుడు కూడా ఒకటిగా ఉంటున్నారు కానీ నిజంగా ఒకటిగా ఉండండి. ప్రేమ ఎవరిని మోసం చేయదండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మీ ప్రేమ ఎందుకు మోసం చేస్తుంది? మీలాగా అంత బలహీనత ఉన్నది కాదు ప్రేమ. ప్రేమ చాలా బలమైంది. అంత ప్రాణం ఉన్నంత వరకు ప్రేమ ఉంటుంది. మీ ప్రాణాలు ఉన్నాయి కనుక మీ ప్రాణం ఎక్కడ పోతుంది, ఎక్కడికైనా పోయినట్టు అది ప్రేమ కాదు. దాన్ని ప్రేమ అని పిలవకండి, దాన్ని లవ్ మ్యారేజ్ అని పేరు పెట్టకండి. అందువల్ల తప్పులు అందరూ చేస్తారు, చేసిన తప్పు సరిదిద్దుకోవడమే మంచిది. అది చాలా ఉత్తమ లక్షణం అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.